మోంతా తుఫాన్ తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 16 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మోంతా తుఫాను ముప్పు ఆంధ్ర నుండి తెలంగాణకు మళ్లినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను భద్రాచలంకు 50 కిలోమీటర్లు, ఖమ్మంకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది. తుఫాను ప్రభావంతో 3 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.